హలో నమస్తే వెల్కమ్ టు క్లాస్ టీవీ నేను అలంకృత. సో బిగ్ బాస్ సీజన్ 9 ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోలో రన్ అవుతూనే ఉంది కదా. కానీ ఈ మధ్యలో వచ్చిన రూమర్స్ ఆ నిజాలా అనేది పక్కన పెడితే అక్కడ నుంచి హౌస్ని షిఫ్ట్ చేస్తున్నారనే రూమర్స్ అయితే వస్తున్నాయి. అసలు అది నిజమా కాదా అని చెప్పేసి మనతో పాటు ఇప్పుడు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో, నమస్తే. హ్యావ్ ఎ నైస్ డే సార్. సో బిగ్ బాస్ మళ్ళీ షిఫ్ట్ చేస్తారా సార్ ఇక్కడ నుంచి? చేస్తారా లేదా తెలియదు, ప్రతిసారి ఇదే వార్తలు వస్తూ ఉంటాయి. హోస్ట్ మారుతున్నాడు, రొటీన్ సార్, ఇది షిఫ్ట్ అవుతుంది, ఇలా అవుతుంది, అలా అవుతుంది. ఈసారి ఎందుకు ఈ న్యూస్ వచ్చింది అంటే, జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ 12 ఏళ్ళు సాగింది. అన్ని స్టూడియోలు మారాయి, అన్నపూర్ణ నుంచి అటు నానక్రామ్ కూడా. ఇప్పుడు తుక్కుగూడలో సొంత స్టూడియో, వాళ్ళ సొంత ప్లేస్లో పెట్టుకొని రన్ చేసుకుంటున్నారు. రెంట్ లేదు, నీకు నీ సొంతది కదా. ఇన్నాళ్ళంటే ఆ స్టూడియోని ఈ స్టూడియోని పోషించుకుంటూ వచ్చారు. సంవత్సరానికి రెంట్ పెరుగుద్దే కానీ తగ్గదుగా. ఇప్పుడు నీకే నేను ఇల్లు ఇచ్చా, 20,000కి ఇచ్చా. అమ్మ సంవత్సరం అయింది కదా, ఈ నెల 2,000 3,000 పెంచుకుంటా అంట. అబ్బాబా అమ్మ నువ్వు నాగా సంవత్సరం నుంచి భలే ఉన్నావే, ఇక్కడ నుంచి 5,000 తగ్గిస్తున్నప్పుడు డిస్కౌంట్ అని ఎవడు అండుగా. ఖచ్చితంగా పెంచాలి, ప్రతి టర్మ్కి అది పెరుగుతూ ఉంటుంది. ఇవి ఇంత కొనసాగుతాయని వీళ్ళకి కూడా తెలియదు కదా. మళ్ళీ కొత్త షో అనుకో, కొత్త షో అండి కొంచెం చూడండి అని వస్తా. ఆల్రెడీ మార్కెట్లో రన్నింగ్ షో నా వెనకాల 100 లోగోలు ఉంటాయి, నువ్వు తగ్గించవు, ఖచ్చితంగా ఉండాలి. సో అట్లా డిమాండ్ ప్రకారంగా ఏంటంటే పెరుగుతాయి రెంట్లు. ఇప్పుడు 9th అది సీజన్ బై సీజన్ పెరిగేసరికి ఏంటంటే భారం ఎక్కువ అయిపోతుంది ప్రొడక్షన్ కంపెనీస్కి. ఇప్పుడు అదే ఒక వాళ్ళ సొంతంగా సెట్ వేసుకున్నారు అనుకో, ప్రాబ్లం రెంట్ ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది. మా టీవీలో కూడా టెలికాస్ట్ అవుతుంది కదా సార్ ఇది షో, మరి అలాంటప్పుడు వీళ్ళకి చెప్తా. అట్లాగే మాస్టర్ షెఫ్ అండ్ ఎవరు మీలో కోటీశ్వరుడు, ఎండమోల్ షైన్ వై, ఇవి రెండు అదేం చేశారు, వాళ్ళ సొంతంగా ఎక్కడో సెట్ వేసుకొని జెమినీ టీవీకి ఇచ్చుకున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు జస్ట్ మా టీవీకి ఇచ్చారు. తర్వాత ఎవరు మీలో కోటీశ్వరుడు, మీలో ఎవరు కోటీశ్వరుడు, ఎవరు పైకి మీలో కిందికి వచ్చి జెమినీకి వచ్చింది ఎన్టీఆర్తో. అక్కడేమో చిరంజీవి గారు నాగార్జున గారు చేశారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మార్చుకొని ఛానల్ మారిందిగా. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఒక దగ్గర మారుతుంది అంటే అన్ని టెండర్లు వేసుకుంటాయి. ఇప్పుడు ఈటీవీ వస్తుంది, మా విన్ యాప్లో వేసుకుందామని. ఆహా వెళ్తుంది, మేము ఆహాలో వేసుకుంటాం మీ బిగ్ బాస్ అని. ఇప్పుడు ఆ షోకి ఒక ఇది ఉంది, వెయిటేజ్ ఉంది. ఆ షో వల్ల సబ్స్క్రైబర్లు వస్తారు, ఆ షో గురించి ఇట్లా మాట్లాడుకుంటారు, పొద్దున్న 10 మంది లేసి రివ్యూలు ఇస్తూ ఉంటారు, ఆ యాప్లో ఓట్లు వేస్తూ ఉంటారు. సో యాప్కి చాలా బెనిఫిషియల్ షో కదా, దాన్ని వదులుకుందామని ఉన్న యాప్లు అనుకోవు, మాకు కూడా ఉంటే బాగుండని ఆశపడేవి కూడా ఉంటాయి. అట్లా వాళ్ళు కూడా మాకు ఇవ్వండి, మేము ఇంత ఇస్తాం, ఇంత ఆఫర్ చేస్తాం అని కూడా రావచ్చు, చెప్పలేం. సో ఇప్పుడు ఏంటంటే టెన్యూర్ పూర్తయిన తర్వాత, ఇప్పుడు లోనావాలలో ఫస్ట్ సీజన్ వేసినప్పుడు మనకి ఏం తెలీదు, ఎయిర్పోర్ట్లో దిగితే తప్ప ఎలిమినేట్ అయింది తెలియదు. ఇప్పుడు గేట్ ముందే ఇట్లా పెడుతున్నారు లైవ్, గంట సేపు లైవ్ పెడుతున్నారు మా ఇట్లాగే. ఆ గేట్ కరెక్ట్గా వచ్చే వీళ్ళు వెళ్ళిపోతుంది తెలిసిపోతుంది, ప్రతిదీ తెలిసిపోతుంది. పొద్దున ఏ పాట వేసాడో చెప్తున్నారు, ఇవాళ టాస్కులు చెప్తున్నారు, ఎవడు ఎలిమినేట్ అయ్యాడో చెప్తున్నాడు. పక్కన వింటే అన్ని వినబడుతున్నాయి. టాస్క్ అంతా కాదు, మైక్లోనే కదా చెప్పేది, అదొక ఓపెన్ చిన్న లాన్. ఆ పక్కన ఉండే వాళ్ళకి. అండ్ ఆ పైన వెనకాల ఇబోనీ హోటల్స్ అనుకుంటా ఉండేది ఆ బిల్డింగ్. ఆ పైకి ఎక్కితే ఇట్లా చూడొచ్చు నువ్వు హౌస్ని, అన్నపూర్ణ పక్కన ఆ పైకి ఎక్కి అయితే నువ్వు మంచిగా చూడొచ్చు హౌస్. అరే వాళ్ళు ఆడుతున్నారు ఇదే అది అని అలా ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నువ్వు మారితే బెనిఫిట్స్ ఏంటో చెప్తా ఎండమోల్ షైన్కి. నెంబర్ 1, నీ స్టూడియోని నమ్మినందుకేగా మొన్న కాలుష్యం అని వాడు ఎవడో తాళాలు వేసాడు కన్నడలో, అవునా. జాలీవుడ్ని నమ్మి వచ్చాను నేను. జాలీవుడ్ తీసుకున్న ప్రికాషన్ సరిగ్గా లేక చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అదో గుణపాఠంగా తీసుకుంటే నేను ఇప్పుడు నా సొంత ఏరియాలో పెట్టుకున్నప్పుడు అవన్నీ చూసుకుంటా. పొగలు సెగలు రావద్దు, కిచెన్లోకి వెళ్ళి పొగలు బయట వెళ్ళొద్దు, వాష్రూమ్ స్మెల్లు, డ్రైనేజ్గా అన్నీ చూసుకుంటాను నేను. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఉండొద్దు. బికాజ్ నన్ను నమ్మి ఇంతమంది స్పాన్సర్లు వస్తున్నారు. షో ఆగిపోయిందంటే ఆ స్పాన్సర్లకు సమాధానం ఏం చెప్తాం? న్యూస్ అది స్ప్రెడ్ అయింది, షో అయిపోయింది. ఇప్పుడు అది నేనే స్పాన్సరు, ఫలానా ఏదో ఓ బాటిల్ తరఫున నీకు స్పాన్సర్షిప్ ఇచ్చా, ఇప్పుడు ఏం చేస్తున్నారండి అని అడిగితే నేను పలానా షోకి టైటిల్ స్పాన్సర్, అది అయిపోయిందంటగా అంటారు. అవునా ఆ షోకి ఇచ్చావరే భలే ఇచ్చావే అన్న ఎవరు మాట్లాడరు. ఆ రూమర్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. కొత్త స్పాన్సర్లు కూడా మార్కెట్లో తెలియని వాళ్ళు, ఏం తెలియని వాళ్ళు ఎందులో పెడతారండి మీకు ఈ షో ఓకేనంటే బిగ్ బాస్ అది ఆగిపోయిందంటగా ఈ షోకి వెళ్దాం,
అది అయిపోయిందనే తెలుసు, తర్వాత ఏమైందో తెలియదు వీళ్ళకి. అంటే ఆ నెగిటివ్ అంత స్ప్రెడ్ అయిపోతుంది. ఆ నెగిటివిటీ మనకు వద్దు. సో మనం ఓన్గా పెట్టుకుందాం. ఒక ఓన్గా సెట్ వేసుకున్నాం కదా, పర్మనెంట్ సెట్ అవుతుంది. ఏడాదికి 2-3 బిగ్ బాస్లు చేయొచ్చు, దాంట్లో 3 లాంగ్వేజ్లు అయిపోతాయి. ఇంకో సెట్ వేసుకుంటే అందులో 3 అయిపోతాయి. ఇండియన్ లాంగ్వేజ్ అన్ని కవర్ అయినట్టేగా. మరాఠీ, కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు కవర్ అయిపోయినట్టే. హిందీ యాజ్ వెల్ యాజ్. సో సొంత సెట్ ఉంటే బెటర్. హిందీ ముంబైలో ఉన్నప్పటికీ నువ్వు ఒకవేళ చెన్నై పరిసరాల్లో కానీ ఎక్కడన్నా సెట్ వేసావనుకో, అటు ఏపీ మన అటు తమిళము ఇటు ఇది 2 కవర్ అవుతాయి. అంటే ఇక్కడ అందుబాటులో ఉండాలి కదా సార్ ఎంతైనా. ఏది అందులో మాస్టర్ షెఫ్ రన్ చేశారు మా అలాగే, ఒకటే సెట్ వేసి అన్ని లాంగ్వేజ్లు అందులోనే షూట్ చేశారు ఓకే మాస్టర్ షెఫ్. అప్పుడు నువ్వు కావాలంటే చూడు, అవి గమనించి అన్నీ అవే యాజ్ ఇట్ ఈజ్. కిచెన్ అదే, ఎవ్రీథింగ్ అదే, జస్ట్ షిఫ్ట్స్ మారాయి, చేసేసుకున్నారు. అంటే అది లైవ్ షో కాదు కాబట్టి ఓకే, ఇది లైవ్ కదా. అంటే ఇప్పుడు ఒకవేళ ఇది ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తే ఎక్కడ పెడతారు ఛాన్సెస్? నన్ను అడిగితే మంచి సేఫెస్ట్ మన దగ్గర లొకేషన్ అంటే రామోజీ ఫిలిం సిటీ. ఓకే, లీకులు ఉండవు అవును కదా. ఎలిమినేట్ అయినా ఓ రోజు సితారాలోనో దేంట్లోనో అక్కడే అకామిడేషన్లో పెట్టి సండే రోజు తోలితే బయటికి ఏమీ తెలియదుగా. అవును, ఏ టాస్కో ఎవడికి తెలియదు. లీకులు అంటే బయట వాళ్ళు ఇచ్చేదానికంటే అందులో ప్రొడక్షన్ లో పనిచేసే వాళ్ళే రివ్యూర్లకు లీకులు ఇచ్చేస్తారు. అవి వాళ్ళు చూసుకోవాలి. ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వీళ్ళు బయట ఉదేస్తున్నారు. అది కూడా కరెక్టే. వాళ్ళు చూసుకోవాలి. మరీ అన్నీ అయితే నియంత్రించలేరులే, ఎప్పుడో ఏదో ఒకటి బయటకు వస్తుంది. రాజమౌళిలా కాపాడుకోవాలి సినిమాలు. రాగన మొబైల్ తీసుకోవడం, సీన్లు ఏవి బయటికి వెళ్ళవు సినిమా వచ్చేంత వరకు. అట్లా కాపాడుకుంటా ఓకే. హోస్ట్ మారుతాడా లేదా అంటే మారచ్చు. బికాజ్ ఇప్పుడు స్టార్మాలో ఉన్నందుకు స్టార్మా వాళ్ళ కొన్ని డిమాండ్లు ఉంటాయి. మా సీరియల్ తలకాయలు అందరినీ పెట్టుకోవాలి నువ్వు కనీసం 4 అని. ఎందుకు అంటే నెక్స్ట్ నువ్వు నీ షో అయిపోయిన తర్వాత ఆ మొహాలతో మేము 2 సీరియల్ రన్ చేసుకుంటాం, మాకు అది కావాలి. ఈ అగ్రిమెంట్లు వేరే ఛానల్కి వెళ్తే అప్పుడు అక్కడ మొహాలు అటు మారుతూ ఉంటాయి, మనకు మళ్ళీ కొత్త ఫేస్లు కనబడతా ఉంటాయి. నేను ఇప్పటివరకు చూసాను సార్, ఈ టీవీలో కానీ జెమినీలో కానీ చేసిన సీరియల్స్ వాళ్ళు బిగ్ బాస్ లో ఇప్పటివరకు కనిపించలేదు. ఎవరు లేరు. మాక్సిమం మా అయితే జబర్దస్త్ షో వాళ్ళలో 1-2 తీసుకునేవాళ్ళు, అది హిట్ కాబట్టి. బయట జర్నలిస్టులను తీసుకున్నారు మొన్నటి దాకా అన్ని షోలలో. తర్వాత అది కూడా ఆపేశారుగా. కొరియోగ్రాఫర్లు ఎవరు ఉన్నారు? కొరియోగ్రఫీ నుంచి బంద్. సింగర్ ఈసారి రాము రాథోడ్, పోయినసారి ఇంకెవరు? రాము రాథోడ్ ఫోక్ నుంచి వచ్చాడు, లేదు వదిలేద్దాం కానీ. రాహుల్ సిప్లిగంజ్, ఆ తర్వాత రేవంత్. ఇప్పుడు లేరు, సింగర్ లేరు, ప్రెజెంట్ లేరు. సింగర్ లేడు. ఒక ఫేడ్ అవుట్ హీరో, ఒక ఆంటీ లేరు. ఎవరు లేరు. ఫేడ్ అవుట్ హీరో ఎవరు రాలేదా? ఫేడ్ అవుట్ హీరో రాలేదు. బర్నీ గారేనేమో. లేదు, ఇప్పుడు ఒకవేళ ఈ సాయి శ్రీనివాస్ ఫస్ట్ వస్తుంటే అతను నా కేటగిరీలో వేసుకునే వాళ్ళం. కానీ ఆయన ఫేడ్ అవుట్ ఏం కాలేదు జనరల్ గా. ఆయన ఇంకా అవుట్పుట్లే సరిగ్గా బయటికి రాలేదు, చాలా మందికి తెలియదు ఆయన ఫేడ్ అవుట్ అంటే ఎలా సార్. తనీష్ లాగానో లేకపోతే ఒక మన వరుణ్ సందేశ్ లాగానో అట్లా ఎవరు లేరు, రాలేదు. సో ఈసారి అంతా ఎవరో ఎక్కడెక్కడ నుంచో వచ్చింది మొత్తం. అందులో సగం సంతా అగ్ని పరీక్ష నుంచి వచ్చింది. సరే పోన్లే, వాళ్ళన్నా బాగుపడ్డారు అనుకుందాం, ఏం చేద్దాం. హౌస్ అయితే ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళకి రెంట్స్ భారం అనుకుంటే మారుతారు, లేదు అనుకుంటే కంటిన్యూ అవుతారు.